దేవునికి మహిమ కలుగునగాక. అందరు బాగున్నారండి. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ముళ్ళ పొదల్లో మరి పడిన విత్తనం వల్లే మన జీవితం ఉన్నదా? మరి ముళ్ళ పొదలంటే అనేకమైన శ్రమలతో, మనం బాధలతో కృంగిపోతున్నామా? పైకి లెగలేని స్థితిలో మనం ఉన్నామా? చూడండి, లెగలేని స్థితిలో ఉండి మనం ఏం చేయాలని అర్థం కాని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినను ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తానని చెప్తున్నాడండి. నీ పైన శోధన అణిచివేస్తుందా? నిన్ను పైకి వెదగలేకపోతున్నావా? నువ్వు బయటికి రాలేకపోతున్నావా? చూడండి, ముళ్ళ పొదల్లోనే నువ్వు బాధపడుతూ, హింస పడుతూ, వేదన పడుతున్నావా? ఆ ముళ్ళ పొద తొలగించేవాడు దేవుడండి. నువ్వు ముళ్ళ పొదల్లో ఉండుట దేవుడికి ఇష్టం లేదు. ఆ శ్రమంలో ఉండుట దేవుడికి ఇష్టం లేదు. ఆ కష్టంలో ఉండుట దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఇకనైనా నా బిడ్డ నాకు మొరపెడతదేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. నువ్వు నిజముగా మొరపెడితే ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? విడిపిస్తాడు, బలపరుస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు.